శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 28 నవంబర్లో ఈ ఉదయకాల సమయం దేవుని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, కొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినమున మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో రెండో భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి 3 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఈ దినం మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను అంటున్నారు. ఈ దినం దేవుని బిడ్డలారా, మనం ఒక సత్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా మరొక పర్యాయం నిత్యం మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామందికి దినం వచ్చేటప్పటికీ ఒక రకమైనటువంటి అపోహల మధ్య వారి జీవితాలు ఉంటూ ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలని చెప్తూ ఉంటారు, విశ్వాసాలను చెప్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుని వాక్యం చదువుతూ ఉంటాం. అయితే ఒక మూఢనమ్మకం, ఒక అపోహ అనేటువంటివి వారిలో అంటుకట్టుపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. దినాలను బట్టి దేవుడు మరి 7 దినాలు మన జీవితంలో, మరి ఏ దినానికి ఆ దినం దేవుడు ఇది మంచిదే అని అన్నాడు, కానీ ఈ దినం మంచిది కాదు, ఇది చెడ్డ దినం అని ఏ దినాన్నైనా దేవుడు అన్నాడా? మరి మనం ఎందుకు ఈరోజు మంచి రోజు కాదు, రేపు మంచి రోజు, మొన్న మంచి రోజు కాదు, ఈరోజు మంచి రోజు, ఇలాగా నీవు ఈ యొక్క మూఢనమ్మకాల మధ్య, అపోహల మధ్య, అనుమానాల మధ్య ఎందుకు మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం? ఇది విశ్వాసుడికి తగ్గదు. ప్రతి దినం దేవుడు మనకిచ్చినటువంటి అది ఒక బ్లెస్డ్ డే, అది దీవెనకరమైనటువంటి దినం, దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి దినం. అది అలా భావిస్తే మన జీవితంలో మనం అనుకున్నది, దేవుడు అనుగ్రహించేటువంటిది మన జీవితంలో అనుభవించగలుగుతాం. ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట, ఈ దినం మన ప్రభువుకు ప్రతిష్ఠితమైన, ఈ దినం మన ప్రభువుకు ప్రతిష్ఠితమైనటువంటిది. అంటే ఆనాడు మన పితరులకు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ దినం మీరు ప్రతిష్ఠితులు అవ్వాలి అని. వారిని వారు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఎంతకాలం దేవునికి దూరంగా, దేవునికి ఆయాసకరంగా, దేవునికి అభ్యంతరకరంగా ఇంకెంతకాలం జీవిస్తారు? ఈ దినం మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. ఇది ప్రతిష్ఠిత దినం అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉదయం దేవునికి నీ జీవితాన్ని సమర్పించావా? దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు నీవు ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నామా అనేది ఒక ప్రశ్న. రెండవ తలంపు, మీరు దుఃఖపడుకుని అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులను బట్టి అయితే దుఃఖపడుతున్నావో, ఒకవేళ ఉద్యోగం అయినటువంటి నిరుద్యోగ సమస్యను బట్టి కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, బిడ్డల పరంగా వృద్ధిల్లినటువంటి పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నాము. తెలియనటువంటి బాధ, తెలియనటువంటి వేదన నిన్ను దుఃఖానికి గురి చేసి, నీ దుఃఖం మరి అతీతమైనటువంటి రీతిలో బాధించబడుతున్నావేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దుఃఖపడొద్దు అంటున్నాడు. నీ కన్నీరుని తుడిచేటువంటి వారు ప్రభు ఉన్నారు. నీ కన్నీటిని నాట్యంగా మార్చేటువంటి వారు ప్రభు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దుఃఖపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన, నీ బిడ్డల పక్షాన కార్యం చేస్తాడు. ఎన్ని మాసాలు అయిపోయినవే, ఇంతకాలం ఏం జరగలేదు అని చెప్పేసి అదొక రకమైనటువంటి దుఃఖంలో ఉన్నావేమో, అదొక రకమైనటువంటి వేదన, నిట్టూర్పులో, నిరుత్సాహంలో ఉన్నావేమో. దేవునికి అసాధ్యమైంది లేదనేటువంటిది మొదట నీవు గ్రహించగలిగితే దేవుని కార్యాలు చూస్తాం. మూడవ తలంపు, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుదురు. ఎవరి యందు ఆనందించటం ద్వారా బలం పొందుతారంటే, యెహోవా యందు ఆనందించినటువంటి వారు. ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే, దేవుని సన్నిధిలో ఆనందం దొరుకుతుంది.
దేవుణ్ణి స్తుతించటం ద్వారా, దేవుని మహింపరచడం ద్వారా, మనం నోరంతా స్వరమంతా ఎత్తి స్తుతించటం ద్వారా మనకి ఆ ఆనందం అనేటువంటిది మనకు దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మనకి బలం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది కలుగుతుంది. అందుకని ఈ వచనంలో జ్ఞాపకం చేసిన మన 3వ తలంపులో యెహోవా యందు ఆనందించటం ద్వారా మీరు బలం పొందుదురు అనేటువంటిది, బలవంతులుగా మార్చబడుదురని జ్ఞాపకం చేయబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో బలం, ఆ ఆనందం అనేటువంటిది దొరుకుతుంది. దేవుని స్తుతించటం ద్వారా నీవు ఆనందం కలుగుతుంది. ఆనందంలో నీకు బలం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించటం ద్వారా నీ హృదయంలో ఉన్నటువంటి చింత, దిగులు, వేదన, బాధంతా పోయి ఆనందభరితురాలుగా మార్చబడతావు. తద్వారా నీవు బలం పొందుకుంటావు. అటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ప్రతిదినం కూడా ప్రత్యేకమైన దినం. అదే ప్రతిదినం కూడా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటూ దుఃఖం నుంచి, విచారం నుంచి నీ ప్రభువుని విడిపించి ఆనందం అనేటువంటి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేసి నిన్ను పరిపూర్ణటువంటి ఆనందంతో, బలంతో నింపుతూ నీ కుటుంబాన్ని వృద్ధిపరచునుగాక. ఆమేన్. ఇది మన ప్రశ్న ఏంటంటే, 52 దినాలలో యెరూషలేం ప్రాకారం కట్టినటువంటి ఆ వ్యక్తి పేరును మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 52 దినాల్లో యెరూషలేం ప్రాకారాన్ని కట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. కట్టాలి అనేటువంటి ఆ ఆశ కలిగి, ఆశయంతో, ప్రణాళికతో ప్రోత్సహించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తుల్లో ఎవరొకరు పేరు రాసినా కానీ, ఎవరో ఉన్నటువంటి వారిలో ఎవరి పేరు రాసినా కానీ ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మీ మాటల ద్వారా, మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. మా జీవితంలో ప్రతిదినం కూడా మీ అనుగ్రహం, మీరు అనుగ్రహించిన ప్రతిదినాన్ని బట్టి మేము స్తుతించేటువంటి వారుగా, మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠితులుగా కాబడేటువంటి వారుగా, మా దుఃఖాల నుంచి విడిపించేవారు మీరు, విమోచించేవారు మీరు, మా దుఃఖాన్ని మటుమాయం చేసిన ఆయన ఉల్లస వస్త్రాన్ని ధరింపజేసేటువంటి వారు మీరు. తండ్రి, మీ యందే మాకు ఆనందం, ఆనందం ద్వారా కలిగేటువంటి బలాన్ని మేము పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ ఉదయం ఆయన టీఎల్సీ అనుదినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ఈ మాటలు వారి హృదయాల్లో, వారి జీవితాలు స్థిరపరిచిన ఆయన, వారి కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖాలు మటుమాయం కాబడినగాక నాయన. వారి హృదయాల్లో ఉన్నటువంటి నిరుత్సాహ, విషాదం అంతా కూడా మటుమాయమైపోయిన తండ్రి, మీ యొక్క పరిపూర్ణమైనటువంటి సంతోషంతో, ఆనందంతో నింపబడి మీ బలాన్ని పొందుకుంటున్నాయన ముందుకు సాగేటువంటి కృపలో స్థిరపరచండి. ఇది ఉన్నాయన బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నెంటుని నడిపించి కృప చూపించి దేవా, మీ యొక్క మహిమార్థమై ఇంకెక్కువగా వారిని హెచ్చించి అభివృద్ధి పరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.